బ్రేకింగ్ న్యూస్. గుజరాత్ను వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతో వడోదర, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్ జిల్లాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వడోదరలో విశ్వామిత్ర నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఒకసారి మనం చూడవచ్చు, గుజరాత్లో నడుం లోతు పైగా నీళ్లు సిటీలో పేరుకుపోయాయి, సిటీలో ప్రవహిస్తున్నాయి. అంటే మనం అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలనే కాదు, అక్కడ జనావాసాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న చోట కూడా ప్రహరీ గోడ మునిగిపోయే అంత నీళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఆ నీటిలో జనాలు ఈత కొట్టుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు కాలువల్లా తలపిస్తున్నాయి. ఒక నడుంలోతు నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల గుజరాత్లో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీలైతే మరీ ఎక్కువ ఇబ్బందులు పడతారు. చూడండి ఒక్కసారి, నది ప్రవాహం, నది ఓళ్లను ముంచుకుని వెళ్ళిపోతున్నట్టుగా ఎలా మనకి కనిపిస్తుందో. ఒక చోట నుంచి ఒకవేళ వాళ్ళు ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళు వచ్చేయడంతో వాళ్ళు బయటకు కనుక వచ్చినట్లయితే వాళ్ళు నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతారు. అలా ఒక చోట ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళని, చిన్నపిల్లలను ల్యాడర్ సాయంతో రక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. చిన్నపిల్లలను ల్యాడర్ సాయంతో రక్షిస్తున్నారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని తాళ్ల సాయంతో, అవి నిత్యం వాళ్ళు తిరిగే రోడ్లు, ఇప్పుడు ఆ రోడ్డు మీదకు వస్తే ఆ నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతారు. ఏ నదిలోకో కొట్టుకుని వెళ్ళిపోయే భయానక పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కూడా నడులోతు నీళ్లలో అక్కడికి వచ్చి ల్యాడర్లు వేసి చిన్నపిల్లలను, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని గొలుసు కట్టుగా వాళ్ళు ఆ ప్రవాహంలో నుంచి సురక్షిత ప్రాంతానికి వస్తున్న దృశ్యాలు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నడులోతు, పేక లోతు నీళ్లలో నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు దాపరించాయి. కొంతమంది గోడలపైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఆ గోడ దిగి వాళ్ళు బయటకు వస్తే ఆ రోడ్డు మీద నుంచి ప్రవహించే నీటిలో వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు, దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళని ఎలా రక్షిస్తున్నారో చూస్తున్నాం. మెల్లమెల్లగా నీటిలో కొంచెం అడుగు వేసుకుంటూ వచ్చి ఆ కరెంటు స్తంభాలని, అక్కడున్న బడ్డీలను, ఆ తాళ్లను పట్టుకొని వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. ఏమాత్రం పట్టుజన్న నడుంలోతు పైగా నీళ్లలో, ఛాతీ వరకు వచ్చిన నీళ్లలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ నీటిలో మొదటి ఫ్లోర్లో, చాలా చోట్ల అపార్ట్మెంట్లు మొదటి ఫ్లోర్లోకి వచ్చేస్తున్న దుస్థితి కూడా మనకి కనిపిస్తోంది. తాళ్ల సాయంతో వాళ్ళను జాగ్రత్తగా, ఒకవేళ తాడు పట్టు తప్పిందా వాళ్ళు ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు ఎంత భయానకంగా బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ప్రవహిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. అక్కడ కొన్ని షాపులు కూడా బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతోంది వాటర్. ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. 4 బాక్సుల్లో మనం చూడొచ్చు. మొదటి బాక్స్లో నగరంలో పూర్తిగా నీట మునిగిన నగరాన్ని మనం చూడొచ్చు. రెండో బాక్స్లో ల్యాడర్లు, తాళ్ల సాయంతో అక్కడ ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళని రక్షిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మూడో బాక్స్లో కూడా జాగ్రత్తగా కరెంటు స్తంభాలను, ఆ ప్రహరీ గోడలను, అక్కడ తాళ్లను పట్టుకుని, ఆ బడ్డీ కొట్లను పట్టుకుని మెల్లమెల్లగా వాళ్ళు వస్తుంది. ఏమాత్రం పట్టు జారినా ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రమాదకర ప్రాణాపాయ స్థితిలో పడిపోయే అవకాశం ఉంటుంది. 4వ బాక్స్లో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలను మనం చూడొచ్చు, నదులను మనం చూడొచ్చు. ఉధృతంగా నదీ ప్రవాహాలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అవి నగరాలను చాలా ముంచుకొని వెళుతూ ఉన్నాయి. ఓవర్ఫ్లో అవుతుంది. ఒక బ్రిడ్జ్ దగ్గర ఓవర్ఫ్లో అవుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాలువ ఓవర్ఫ్లో అవుతుంది. గుజరాత్లో భారీ వర్షాలు వరదల కారణంగా పలు జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి మొసళ్ళు కూడా వస్తున్నాయి. ఇళ్లలోకి ఒక మొసలి ఇంటి పైకప్పు పైన ఆగిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. నదులు ఓళ్లను ముంచుకుంటూ వెళుతూ ఉండటంతో నదుల్లో నుంచి మొసళ్ళు ఇళ్లలోకి వస్తూ ఉండటంతో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. పూర్తిగా పైకప్పు మునిగిపోయేంత నీళ్లు గుజరాత్లో చాలా జిల్లాల్లో వచ్చి చేరడంతో, ఆ ప్రాంతాల్లో వచ్చి చేరడంతో ఒక ముసలి హాయిగా వాళ్ళ ఇంటి పైకప్పు పైన పడుకున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. జనాలు ఇబ్బందులు పడుతూ ఉంటే మొసలు మాత్రం ఇళ్లలోకి వచ్చి ఆ ఇంట్లో దున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. దాన్ని తాళ్లతో బంధించి వేరే చోటకి సురక్షితంగా వేరే నదిలో వదిలిపెట్టడానికి, దాన్ని తాళ్లతో బంధించడానికి, ఒక మొసలిని తాళ్లతో బంధించడానికి చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఒక కర్రకి తాడు కట్టి ఆ తాడులో ఆ మొసలి చిక్కుకునేలా చేస్తున్నారు. ఇళ్లలోకి ఆ మొసలు రావడంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒక మొసలి ఇంట్లోకి వచ్చిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇంటికి కళ్ళ ముందు ఒక మొసలి గుమ్మం ముందు కనిపిస్తే ఎంత గుండె జారిపోయే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక పెద్ద మొసలి అక్కడ
వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో వాళ్ళంతా ఉరుకులు పరుగులు తీశారు. దాన్ని బంధించడానికి అటవీశాఖ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మొసలిని బంధించి తాళ్లతో పట్టుకొని సురక్షితంగా వేరే నదిలో వదిలిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వరదలతో వడోదర, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్ జిల్లాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వడోదరలో విశ్వామిత్ర నది ఉగ్రరూపంగా మారడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇళ్ల పైకప్పులపైన ఇళ్లలోకి చేరిన మొసళ్లను కూడా మనం చూడొచ్చు. వడోదరలో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. వరదలకు ఇప్పటికే 30 మంది మృతి చెందారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కార్ల పైనుంచి చుట్టూ నీళ్లే ఉండటంతో కనీసం ఉండడానికి అవకాశం లేకపోవడంతో ఒక నలుగురు 5గురు కారు పైన కూర్చున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అధికారులు కూడా మోకాళ్ళ లోతు, నడుం లోతు నీళ్లున్నప్పటికీ ఆ నీటిలోనే అధికారులు అన్నీ పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా చిక్కుకున్నారా అని పరిశీలిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఆ కుర్రకారు మాత్రం కారుపైకి ఎక్కి వాళ్ళు ఏదో పాట పాడుకుని అక్కడ వాళ్ళందరినీ విష్ చేస్తున్నారు నవ్వుకుంటూ. పిల్లలు ఇళ్ళ పైకప్పులకి ఎక్కి వాళ్ళు బిక్కుమంటూ గడుపుతున్నారు. అక్కడ ఉన్న గుడిసెల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. గుడిసెల్లో ఉన్న వాళ్ళ తినుబండారాలు, కట్టుకునే బట్టలు ఇవన్నీ కూడా నీటిలో తడిచి ముద్దయిపోయాయి. కేవలం కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డును పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ళ పైకప్పుల పైకి చేరుకొని వాళ్ళు ప్రాణాలని కాపాడుకుంటున్నారు. ఇళ్ళ పైకప్పుల వరకు నీళ్ళు వచ్చేసాయంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ జనాలు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. గుజరాత్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాబోయే 2 రోజుల పాటు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో నదులు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా మహాసముద్రం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి సముద్రంలో వేటకు వెళ్లొద్దు. మూగజీవాలు కూడా ఆ నీళ్లలో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాహనాలు అయితే అలా నీళ్లలో నానుతూనే ఉన్నాయి. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలి అని చెప్తూ ఉన్నారు. నదులు ఉగ్రరూపంగా ప్రవహిస్తూ ఉండటంతో, ఓళ్లను ముంచుకుని ప్రవహిస్తూ ఉండటంతో 30 మంది మృత్యువాత పడ్డారు. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల బ్రిడ్జిల పైనుంచి ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయి ఒక బ్రిడ్జ్ ఏ విధంగా కూలిపోయిందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా ఆ బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అయింది అంతకుముందు. దాంతో బ్రిడ్జ్ బలహీన పడిపోయింది. ఆ బ్రిడ్జ్ ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉంటుందని అధికారులు ఆ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దీంతో అక్కడ కూలిపోయే దృశ్యాలను కెమెరాలు అమర్చి చూశారు. బ్రిడ్జ్ మెల్లమెల్లగా టప్ 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 అని బ్రిడ్జ్ పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఆ బ్రిడ్జ్ పై నుంచి కనుక ఏదైనా వాహనం ఆ సందర్భంలో వెళ్ళుంటే ఆ వాహనం లో ఉన్న వాళ్ళందరూ కూడా నదిలో పడిపోయి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో పడి ఉండేవారు. అందుకే ఆ బ్రిడ్జ్ బలహీనంగా ఉందని. అంతకుముందు ఆ బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అయింది. ఆ నదిలో ఉన్న నీళ్లు ఓవర్ఫ్లో అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలను ఆపేశారు. ఆ బలహీనపడిన బ్రిడ్జ్ కాస్త ఇప్పుడు కూలిపోయింది. అందుకే బలహీనంగా ఉన్న ఇళ్లలో కూడా ఉండొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంత భయానకంగా ఉందో చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ దానిపైన ఏదైనా వాహనం ఉంది అంటే వాహనంలో ఉన్న వాళ్ళందరూ ఆ నదిలో పడి కొట్టుకుని వెళ్ళిపోయి ఉండేవారు. కానీ అధికారులు ముందుగానే అప్రమత్తం చేయడంతో, హెచ్చరికలు జారీ చేయడంతో వాహనాల రాకపోకలను ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆపేశారు. దీంతో ఆ బ్రిడ్జ్ పైనుంచి ఎవరు లేరు. ఆ బ్రిడ్జ్ కూలిపోయే సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు మళ్ళీ రాకపోకలను పునరుద్ధరించాలి అంటే ఆ 2 ప్రాంతాలకు మళ్ళీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ లోపు టెంపరీ బ్రిడ్జ్ నిర్మించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఏదేమైనా ఒకవేళ టెంపరీ బ్రిడ్జ్ నిర్మించాలన్నా వర్షాలు తగ్గుముఖం పట్టాలి. కొన్ని చోట్ల ఆ బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు నీటిలోనే ఆగిపోవడంతో వాటిని తోసుకుంటూ వేరే ప్రదేశానికి తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బైక్ అయితే పూర్తిగా నీట మునిగిపోయిన వాహనాలను తోసుకుంటూ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి వెళుతూ ఉన్నారు. గుజరాత్లో చాలా జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.